నమస్కారం. నల్గొండ జిల్లా విద్యాశాఖ సమర్పించు ఆన్లైన్ పాఠాలకు స్వాగతం. పిల్లలు బాగున్నారా? మనం 10వ తరగతి తెలుగు శతక మధురిమలో పార్ట్ 1, పార్ట్ 2 కూడా చదువుకోవడం జరిగింది. ఆ పద్యాల్ని బాగా ఎంజాయ్ చేస్తూ చదవండి, మళ్ళీ చదవండి. పద్యాలు బాగా చదువుతూ ఉంటే వాటి మీద మనకు ఆసక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా వాటి పదవీ భాగం తెలుసుకోండి. పదవీ భాగం తెలుసుకుంటే ఆ పద్యాల యొక్క అర్థాలు మనకు స్ఫురిస్తాయి. కాబట్టి ఇది అన్నీ కూడా సాధనలో మనకు ఒక గేమ్ లాగా, ఒక ఆటలాగా తీసుకోండి. చదువు అనేది అక్షరాల సమూహం కాబట్టి మనం చూసి అక్షరాలు భయపడాలి. చదువు అక్షరాల సమూహం కనుక అక్షరాలను చూసి మనం భయపడేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. ఎంత కఠినమైన పద్యం వస్తే అంత ఛాలెంజ్గా తీసుకొని మనం చదవాలి. ఆట కఠినమైనప్పుడు వచ్చిన గెలుపు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, కఠినమైనటువంటి పద్యం మనం చదవగలిగితే మనకు అంత ఆనందం కలుగుతుంది. చూసేవాళ్ళు కూడా మెచ్చుకుంటారు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే శతక మధురిమ పాఠంలోంచి 3వ భాగంలోకి విద్యార్థులకు స్వాగతం. మరి 3వ భాగంలో ఉన్నటువంటి మొదటి పద్యం 6వ పద్యం. ఇది విశ్వనాథేశ్వర శతకం నుంచి తీసుకోబడింది. దీని రాసినటువంటి కవి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. వీరు మెదక్ జిల్లా పోతారెడ్డిపేట గ్రామానికి సంబంధించినటువంటి వారు. వీరు 300కు పైగా అష్టావధానాలు చేశారు. అష్టావధానము అంటే 8 మంది వ్యక్తులు 8 రకాల సాహిత్య ప్రక్రియల్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటే అవధాని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అట్లా చెప్పేదాన్ని అష్టావధానం అంటారు. 100 మంది చెప్పినప్పుడు 100 మందికి సమాధానం చెప్తే దాన్ని శతావధానం అంటారు. అంత 1000 మంది కూర్చున్నప్పుడు సమాధానం చెప్తే సహస్రావధానం అంటారు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే వీరి బిరుదులు అవధాని శశాంక, ఆశు కవితా కేసరి. వీరి రచనలు కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగేశ్వర స్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనటువంటివి. ఇక పద్యం మొదలు పెడదామా? పేజీ నెంబర్ 71లో తీయండి. ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహాజనదైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సౌరంభము పెంచి దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వయశస్వి యాతడగునన్నా విశ్వనాథేశ్వరా. పద్యం మళ్ళీ ఒకసారి చూడండి, మీ పుస్తకంలో చూస్తూ ఉండండి. ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహాజనదైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సౌరంభము పెంచి దేశజననీ ప్రాశస్త్యమున్ బంచునో అనిదం పూర్వయశస్వి యాతడగునన్నా విశ్వనాథేశ్వరా. పిల్లలు, ఇప్పుడు పదవీ భాగం చూద్దాం. అన్నా, విశ్వనాథేశ్వర వేడు త్యాగమయ దీక్షన్ పూని సర్వం సహాజన దైన్యస్థితిన్ పోన్ అడంచి సకల ఆశాపేశల ఆనంద జీవన సంరంభము
పెంచి దేశజనని ప్రాశస్త్యమున్ పంచునో ఆ వాడు అతడు ఘనుడగున్ గొప్పవాడవుతాడు అనిదం పూర్వ యశస్వి అతడు అగు. ఇది పదవిభాగం. ఈ పాఠంలో వచ్చినటువంటి కొన్ని కఠిన పదాలకు అర్థం తెలుసుకుందాం. వేడు, వేడు అంటే ఎవడు అని అర్థం. సర్వం సహా, జన అంటే జనులందరి అని అర్థం. సర్వం సహా, జన అంటే జనులు అందరి. దైన్యస్థితి, దీనత్వం. ఆశాపేషల, కోరికలతో అలంకరింపబడిన. జీవన సంరంభము, జీవన సంరంభము. జీవిత సుఖం, జీవిత సుఖం అంటే జీవితం సుఖంగా గడపడం అని. ప్రాశస్త్యము, గొప్పతనం. ప్రాశస్త్యము అంటే అనిదం పూర్వ, నిందించుటకు వీలు లేని. అనిదం పూర్వం అంటే నిందించుటకు వీలు లేని. యశస్వి, కీర్తివంతుడు. పిల్లలు, ఇవి కఠిన పదాలు. వీటిని ఆధారంగా చేసుకొని పద్యం యొక్క భావాన్ని మననం చేయవచ్చు. మరి పద్యం యొక్క తాత్పర్యాన్ని కూడా మరి ఒకసారి చూసినట్టయితే 6వ పద్యం, విశ్వనాథేశ్వర త్యాగంతో కూడిన దీక్షను పూని జనుల అందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకరమైన జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే తెలియజేస్తారో అలాంటి వాడు అపూర్వమైనటువంటి కీర్తివంతులు అవుతారు అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. తర్వాత 7వ పద్యం చూడండి. ఈ 7వ పద్యం శ్రీలంక రామేశ్వర అనేటువంటి శతకంలోంచి తీసుకోబడింది. ఈ కవి పేరు నంబి శ్రీధర్రావు. ఈయన నిజామాబాద్ జిల్లా భీమగల్ నివాసి. వీరి యొక్క రచనలు నింబాచల మహాత్మ్యము, నింబగిరి నరసింహ శతకం. వీరి యొక్క బిరుదులు కవిరాజు. పద్యంలోకి వెళ్దామా. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు, సంవిత్తంబై యొక్క కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు,
స్వాయత్తంబైన కృపానమై యరులనాహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలంక రామేశ్వర. పద్యం మళ్ళీ ఒకసారి చూడండి. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపానమై యరులనాహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలంక రామేశ్వర. ఒకసారి పదవిభాగం చూద్దామా. శ్రీలంక రామేశ్వర. మిత్రుడు పొత్తంబు అయి కడున్ నేర్పుతో హితమున్ ఉద్బోధించును సంవిత్తంబై ఒక కార్యసాధనమునన్ వెల్గొందును స్వాయత్తంబైన కృపానమై అరులన్ ఆహారించును ప్రోచిత్తంబై సుఖమిచ్చు. ప్రోచిత్తంబు నిండు మనస్సు కలవాడై సుఖాన్ని ప్రసాదిస్తాడు. ఇందులో మిత్రుని యొక్క లక్షణాలని చాలా గొప్పగా మరి కవి చెప్పడం జరిగింది. మరి ఒకసారి ఇందులో ఉన్నటువంటి కఠిన పదాలకి అర్థాలు చూద్దాం. 7వ పద్యం. ఉద్బోధించు, తెలియజేయి. ఉద్బోధించు, తెలియజేయు. చెప్పడం, బోధించడం అన్నమాట. సంవిత్తంబు సంపాదించుకున్న ధనం. సంపాదించుకున్న ధనం. కృపానము ఇక్కడ తీసుకుందాం. కత్తి. కృపానము అంటే కత్తి. అరులు శత్రువులు. ఆహారించు సంహరించు. ప్రోచిత్తంబు నిండు మనస్సు. పిల్లలు, ఇవి ఈ పద్యంలో వచ్చినటువంటి కఠిన పదాలు. దీని భావం ఒకసారి చూద్దామా. శ్రీలంక రామేశ్వర. మిత్రుడైన వాడు ఒక పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్యాన్ని సఫలం చేయడంలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. శత్రువుని నాశనం చేయడంలో స్వాధీనమైనటువంటి కత్తి వలె సహాయపడతాడు. నిండు మనస్సు కలవాడై మిత్రుడు తన యొక్క మిత్రుడిని స్నేహాన్ని కోరుతాడు. కాబట్టి మీరు కూడా ఎంతోమంది పిల్లలతో స్నేహం చేస్తారు. మరి ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న మిత్రులు మీకు ఉన్నారా లేదా చూసుకోండి. ఒక మంచి మిత్రుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఈ పద్యంలో కవి చెప్పాడు. అందుకే శతకాలు నీతిని లోక రీతిని బోధిస్తాయని చెప్తారు. అంటే ఏది మంచిది
అనేది లోకం ఎట్లా ఆలోచిస్తుంది అనేటువంటి ఈ రెండు విషయాలను కూడా బోధిస్తాడు. మరొక పద్యం, ఈ పాఠంలోని చివరి పద్యం 8వ పద్యంలోకి వెళ్దామా? చూడండి, 8వ పద్యం. కలనైన సత్యంబు పలుకనొల్లనివాడు, కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు, మాయమాటల సొమ్ముదీయువాడు, కులగర్వమున పేద కొంపలార్చడివాడు, లంచంబులకు వెలవెంచువాడు, చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు, చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు, వరుసవావికి నీళ్లు వదులువాడు, ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు, కన్నవారల గెంటుచున్నవాడు, పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరవునా రామచంద్ర కృపనిధి, ధర నాగరకుంట పౌరి కృపనిధి, ధర నాగరకుంట పౌరి, వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరీ. పద్యాలు చదవడంలో మీరు ఆట వెలది కానీ తేటగీతి కానీ సీసాన్ని కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. అవి చదవడానికి ఈజీగా ఉంటాయి, తొందరగా మీకు చదవడం వస్తుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆట వెలది పద్యం, తేటగీతి పద్యం, సీసం పద్యం బాగా ప్రాక్టీస్ చేయండి. దాంట్లో మనం అక్కడక్కడ హాయిగా ఆపుకొని చదవడానికి వీలుంటుంది. ఇది వచ్చిన తర్వాత వృత్తాలు చదవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ 8వ పద్యంలోని పద విభాగం చూద్దామా? ఈ 8వ పద్యం రాసినటువంటి వేణుగోపాల శతకం రాసినటువంటి కవి గడిగ భీమకవి. ఈయన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామ నివాసి. పాపం ఈయన వీధి బడిలో చదువుకున్నాడు, కొంచెం మాత్రమే చదువుకున్నాడు. కానీ ఆయన గొప్పగా పద్యాలు రాయగలిగాడు. అంటే మనిషికి పట్టుదల, కాస్త ఆసక్తి ఉంటే నేర్వలేనిది ఏమీ లేదు. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. నాకు రాదు అనేవాడు చేతగాడివాడని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా నాకు రాదు అంటే పనికి భయపడుతున్నాడని అర్థం. కాబట్టి ఏది పుట్టగానే నేర్చుకునేది ఏది లేదు, పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకుంటాం. కాలక్రమంలో అన్నిట్లో విజయం సాధిస్తాం. విజయ సాధనకు కావాల్సింది సాధన మాత్రమే. కాబట్టి చూడండి, పదవిభాగం. రామచంద్ర కృపనిధి, ధర నాగరకుంట పౌరి, వేణుగోపాలకృష్ణ మత్వేల్పు శౌరి, కలన్ అయినన్ సత్యంబున్ పలుకన్ వల్లనివాడు, మాయమాటలన్ సొమ్మున్ తీయువాడు, కులగర్వమున పేదల కొంపలన్ ఆర్చెడివాడు, లంచంబులకు వెలన్ పెంచువాడు, చెడు ప్రవర్తనల అందు చెలగి తిరుగువాడు, వరుసవావికి నీళ్లు వదలువాడు, ముచ్చటన్ ఆడుచు కొంప ముంచ చూచెడివాడు, కన్నవారల గెంటుచు ఉన్నవాడు, పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరవునా. ఇందులో కఠిన పదాలు పెద్దగా ఏమీ లేదు, అన్నీ చాలా ఈజీ పదాలు ఉన్నాయి. కాబట్టి కృపనిధి 8వ పద్యం. దయకు మూలమైన వాడా, నిధి అంటే దాచుకున్నటువంటి ధనంలాగా, మూలం అంటే ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకునేది కాదు,
స్వతహాగా ఆయనలో అది ఉన్నదని అర్థం. ఈ తర్వాత మనం భావం కనుక చూసినట్టయితే, దయకు నిధి వంటి వాడా, నాగరకుంటపురమునందు కొలువైనవాడా, వేణుగోపాల కృష్ణ నా దైవమా, శౌరి కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయ మాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కులగర్వంతో పేదవాళ్ళ ఇళ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువని పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలు పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడు అని లోకంలోని అనేక విషయాల్ని కవి మనకు ఈ రూపంలో చెప్తున్నాడు. ఇక ఇంటి పని. బాలలు, ఇంతటితో మనకు శతక మధురిమలోని 8 పద్యాలు పూర్తయినాయి. మరి మీకు ఇంటి పనిగా కవి దృష్టిలో ఇవన్నీ వ్యాసరూప ప్రశ్నలు. కవి దృష్టిలో నిజమైన గనుడు ఎలా ఉంటాడు, శతక మధురిమ పాఠంలోని ఒక పద్యం ఆధారంగా నీతి కథను రాయండి. 6 నుండి 10 తరగతి వరకు మీరు చదువుకున్నటువంటి శతక పద్యాల వివరాలను పట్టిక రూపంలో రాయండి, నివేదిక రాసి ప్రదర్శించండి. మళ్ళీ మరి ఒక పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.